వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శివ నిర్వాణ చేతుల మీదుగా సుమయారెడ్డి డియర్ ఉమా టీజర్ ఏప్రిల్ 18న చిత్రం విడుదల. డియర్ ఉమా చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో సుమయారెడ్డి హీరోయిన్ గా, నిర్మాతగా మరియు రచయితగా వ్యవహరించారు. పృథ్వీ అంబరి చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ స్క్రీన్ పై మాటలు అందించారు. రాజ్ తోట కెమెరామెన్ గా, రదన్ సంగీత దర్శకుడుగా పనిచేశారు. ఈ చిత్రంలో హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో లవ్, ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా వంటివి సమాహారంగా ఉంటాయి. అందువల్ల అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి అనువుగా రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లిప్స్ మరియు పాటలు మంచి అంచనాలు పెంచాయి. తాజాగా విడుదలైన టీజర్ ను ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ అభినందించారు. ఈ చిత్రంలో ప్రేమ, భావోద్వేగాలతో పాటు సమాజాన్ని మేలుకొల్పే సందేశం కూడా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో సప్తగిరి, కమల్ కామరాజు, అజయ్ ఘోష్, ఆమని, రాజు కనకల, పృథ్వీరాజ్, రూపాలక్ష్మి వంటి నటులు కీలక పాత్రలో నటించారు. జగమరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల. చిత్ర యూనిట్ కు ఆకాశ్ జగన్నాథ్ బెస్ట్ విషెస్. జగమరిగిన సత్యం చిత్రం అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా అచ్చ విజయ్ భాస్కర్ నిర్మాణంలో తిరుపతి పాలే దర్శకత్వంలో తెరకెక్కింది. 1994లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అవినాష్ వర్మ, ఆద్యారెడ్డి, నీలిమ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 18న గ్రాండ్ గా విడుదల కానుంది. హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ సినిమా టైటిల్, సాంగ్స్, ప్రమోషన్స్ బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నానన్నారు. జగమెరిగిన సత్యం టీఎస్ లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నారు. ఏప్రిల్ 11న రాబోతున్న చెరసాల అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకులే ఉంటుంది. మీడియా సమావేశంలో చిత్ర యూనిట్. చెరసాల చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్లో విడుదల కానుంది. ఎస్రాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై కంద్రి అంజమ్మ సమర్పణలో కంద్రి అంజమ్మ షికార నిర్మాతలుగా, రామ్ ప్రకాష్ గున్నం దర్శకత్వం వహించి హీరోగా నటించారు. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి కాన్సెప్ట్తో తెరకెక్కిందని, చిత్రానికి మంచి ఎమోషన్స్, వినోదం ఉంటుందని దర్శకుడు రామ్ ప్రకాష్ గున్నం చెప్పారు. హీరో శ్రీజిత్, హీరోయిన్లుగా నిష్కల కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చిత్రం వారి కెరీర్లో ముఖ్యమైన, అద్భుతమైన అవకాశమని అభిప్రాయపడ్డారు. కథా రచయిత ఫణిద్రా భరద్వాజ్ ఈ చిత్రాన్ని ఒక అమ్మాయి తన భర్త కోసం మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు చేసే తపనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా వేయబడింది. ఎడిటింగ్ భాను నాగ్ ఈ చిత్రం ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపుతుందని అన్నారు. చెరసాల చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరూ ఈ సినిమాను చూడాలని చిత్ర యూనిట్ కోరుకుంటుంది. ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యయనం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ భారీ చిత్రం. అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. ఈ ప్రాజెక్టు సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనుంది. ఇది అట్లీకి ఫస్ట్ తెలుగు సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేయబడింది. ఈ సినిమా భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు ప్రకటించబడింది. ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్తో కలిసి అట్లీ ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి మేకింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ప్రాజెక్టు షూటింగ్ ఈ సంవత్సరం చివరిలో ప్రారంభమవుతుందని, నటీనటులు, సాంకేతిక బృందం తదితర వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం లెనిన్ పవర్ఫుల్ టైటిల్ గ్లిప్స్ విడుదల. అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ కు సంబంధించిన గ్లిప్స్ ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబడ్డాయి. ఈ చిత్రానికి మురళీ కిషోర్, అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని పవర్ఫుల్ లెనిన్ పాత్రలో కనిపించనున్నారు. టైటిల్ గ్లిప్స్లో ఆధ్యాత్మిక అంశాలు మరియు యాక్షన్, ఎమోషన్స్ ప్యాక్డ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అఖిల్ తన పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అతని మ్యాచ్ అవతారం, స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. శ్రీలీల కూడా అఖిల్ సరసన నటిస్తున్నారు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుందిరా, పేరుండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదురా, పేరు మాత్రమే ఉంటుందనే డైలాగ్ రాయలసీమ స్లాంగ్లో చెప్పిన అఖిల్ ఈ సినిమాలో ఉండే ఎమోషనల్ డైలాగ్స్ను ప్రదర్శించారు. ట్యాగ్ లైన్ ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైంది కాదు. సినిమా ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ని కలిపి చూపించనుందని అర్థమవుతుంది. నవీన్ కుమార్ విజువల్స్ మరియు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణనిచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
పవన్ కళ్యాణ్ కుమారుడి ప్రమాదంపై చిరంజీవి కేటీఆర్ స్పందన. సింగపూర్లో చదువుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రారంభ చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. మార్క్ శంకర్ పెదనాన్న చిరంజీవి మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నటి ఊర్వశీ రౌతేలా సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గారు కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అటవీని తొలగించే ప్రతిపాదనను పునఃపరీక్షించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయ అరణ్యమే కాదు, మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణుదేశాయ్, నటి దియా మిర్జా, నటుడు జాన్ అబ్రహం, పలువురు తెలుగు హీరోయిన్లు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఊర్వశీ రౌతేలా తెలుగు చిత్రాల్లో కూడా కనిపించారు. సంక్రాంతికి విడుదలైన బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటమ్ సాంగ్లో ఆమె మెరిశారు. రామ్ గోపాల్ వర్మ, రామ్ చరణ్ పెద్ది సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ చిత్రాన్ని గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్లో మాత్రమే కాకుండా యూనివర్సల్ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చూపిస్తున్నారంటూ ఆయన కితాబునిచ్చారు. రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లో, హే సానా బుచ్చిబాబు, రాజమౌళి నుంచి నా వరకు ఏ దర్శకుడు కూడా రామ్ చరణ్ శక్తిని అర్థం చేసుకోలేదు. నువ్వు అర్థం చేసుకున్నంత ఎక్కువగా మేము అర్థం చేసుకోలేకపోయాం. నీ సినిమా గ్యారంటీగా 666 కొడుతుంది అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ కు బర్త్డే విషెస్ తెలిపిన రష్మిక, విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు మరియు అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో, బన్నీ అన్న, నీకు హ్యాపీ బర్త్డే, మరింత భారీ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా, నా నుంచి నీకు ఆత్మీయ ఆలింగనాలు, ప్రేమాభిమానాలు అని పేర్కొన్నారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన ఇన్స్టాగ్రామ్లో, అల్లు అర్జున్ సార్, ఇది మీ పుట్టినరోజు, వేడుకలు చేసుకునే సమయం. నాకు తెలిసి మీరు ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుని ఉంటారు, అత్యుత్తమంగా ఆస్వాదించి ఉంటారు. ఇది మీకు హ్యాపీయెస్ట్ బర్త్డే కావాలని కోరుకుంటున్నాను. మీకు నా ప్రేమాభిమానాలని ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానులు మరియు సినీ ప్రముఖులు మరింత ఆసక్తిగా అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే చిత్రం గురించి ఎదురు చూస్తున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్. అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రం AA22 గురించి తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. తాజాగా విడుదలైన ప్రోమో వీడియోలో అట్లీ మరియు అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు గురించి అభిమానులతో పంచుకున్నారు. వీడియోలో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చూపించబడింది మరియు హాలీవుడ్ స్థాయి విజువల్స్ లో ఈ చిత్రం రూపొందించనుందని వెల్లడించారు. దీనికోసం లాస్ ఏంజల్స్ లోని ప్రముఖ VFX సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. అలాగే బన్నీ స్క్రీన్ టెస్ట్ విజువల్స్ కూడా వీడియోలో చూపించబడ్డాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సందర్భంగా ల్యాండ్ మార్క్ సినిమాటిక్ ఈవెంట్ AA22x6 కోసం సిద్ధం అవ్వండి, సన్స్ పిక్చర్ నుంచి ఒక గొప్ప ప్రయత్నం అని ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, అల్లు అర్జున్ జవాన్ వంటి సూపర్ హిట్ తర్వాత అట్లీతో ఈ ప్రాజెక్టు రూపొందుతున్న నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ కెరీర్ లో ఇది 22వ చిత్రం కాగా, అట్లీ దర్శకత్వంలో ఇది 6వ చిత్రం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.